విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏంటి నీ ఇష్టం? నీకు మేమేం అన్యాయం చేశామని ఈ రౌడీ విధవని పెళ్లి చేసుకొని వచ్చావు? వాడు మన ఇంట్లో ఏం చేశాడో, మమ్మల్ని అందరినీ ఎంతగా అవమానించాడో మర్చిపోయావా? ముందా తాళి తెంపేసి ఇంట్లోకి రా. సారీ అమ్మా, ఆ పని నేను చేయలేను. అదే తాళి కాదే, వీడు నీ మెడలో కట్టిన ఉరితాడు. తీసే తాళి, ప్లీజ్. తీసేసే అమ్మా, వదిలేసే అమ్మా. నా ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకున్నాను. దయచేసి ఈ తాళి తెంచొద్దు. నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? దీన్ని తెచ్చి తీర్మాను. ఆగండి. కీర్తి ఇష్టంతోనే పెళ్లి చేసుకుంది. మీరంతా అనుకున్నట్టు నేనే మందు పెట్టలేదు, మాయా చేయలేదు. తాళి తెంపేస్తే తను బాధపడుతుంది. రేయ్, నా కూతురు గురించి నువ్వు మాట్లాడమేంట్రా? అప్పు తీసుకున్న పాపానికి నా కూతురుని పెళ్లి చేసుకుంటావా? రేయ్, ఇప్పుడు ఇక్కడే నిన్ను చంపేసి నా కూతురు కళ్ళు తెరిపిస్తాను. ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. ఏంట్రా ఇడియట్ నువ్వు చెప్పేది? ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి మెడలో తాళి కడతావు? ఇప్పుడే నేను చెప్పి జైలుకి వెళ్తాను. అన్నయ్య, ఆయనేమి అరకండి ప్లీజ్, వదిలేయండి. ఎవరే ఆయన? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. జీవితం నా కళ్ళ ముందే చూస్తూ ఎలా ఊరుకుంటానే? తీవే తాళి, తీవే. వదిలేమ్మా, తీవే. ఆగుదరణి, ఆగుదరణి, ఆగుదరణి. తాళి మీద చెయ్యి తీయధరణి. అవ్వా, అక్కని పేరు పెట్టి పిలుస్తున్నావేంటే? కన్న కూతురు కసాయవాన్ని పెళ్లి చేసుకుని వస్తే చూస్తూ ఏ తల్లి ఊరుకుంటుందే? ధరణి, అలా చూస్తావేంటే? తెంచే తాళి. తెంచొద్దని చెప్పింది వినపడలేదా? వదులుతావా లేదా? నీకు పిచ్చి పట్టింది. అదొక రౌడీ వెధవతో తాళి కట్టించుకుంటే తాళి తెంచకుండా హారతిచ్చి ఇంట్లోకి రమ్మనాలా? తీవే తాళి. ధరణి, ధరణి, ధరణి. మేజర్ అయిన కూతురికి తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకునే హక్కుని రాజ్యాంగం ఇచ్చింది. సో కీర్తి తన ఇష్ట ప్రకారమే ఆదర్శ్ని పెళ్లి చేసుకుంది. అందులో ఎవ్వరి బలవంతము లేదు. జన్మనిచ్చిన అమ్మా నాన్నలైనా కూతురు ఇష్టాన్ని గౌరవించాల్సిందే. తన ఇష్టాన్ని కాదనటానికి మీకు ఎలాంటి హక్కు లేదు. దేవిక, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అది అప్పుల బాధ తప్పించాలని వీడిని పెళ్లి చేసుకున్నట్టుంది. పిచ్చి మొహంది. ఈ విషయం తెలియగానే నువ్వు దాన్ని చెంప పగులగొట్టి తాళి తెంచుతావనుకున్నాను.
కానీ నువ్వే దాన్ని సపోర్ట్ చేస్తున్నావు. బుద్ధుందా నీకు? దేవిక, అదేదో చిన్నపిల్ల. తను ఆవేశంలో చేసిన తప్పుని సరిదిద్దాల్సింది పోయి అది చేసింది సరైన పనేనని సమర్థిస్తావేంటి? తల్లిదండ్రులుగా తన మెళ్ళో ఆ తాళిని చూసి మేమెంత నరకం అనుభవిస్తున్నామో తెలుసా? తెలిస్తే ఆవిడ గారు ఇలా ఎందుకు మాట్లాడతారు నాన్న? పోయేది మన ఇంటి పరువు కదా, తనకేం బాధ ఉంటుంది? నువ్వు చూస్తావేంటమ్మా, తాళి తెంచేయి. ఇంటి పరువు కన్నా కీర్తి ఇష్టానికే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. నా దృష్టిలో కీర్తి తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకొని మంచి పనే చేసింది. అందుకే తాళి తెంచొద్దు అంటున్నాను. అది నా చెల్లెలు. నా శత్రుని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే నేను సహించలేను. వాడి పక్కన నా చెల్లెని చూస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. రేయ్, చేసిన తప్పుకి చెంపలేసుకొని సారీ చెప్పి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నీ ఇంటికి నీ డెడ్ బాడీని పార్సల్ పంపిస్తాను. చూడు మహేష్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఈ ఇంటికి నేను అప్పిచ్చిన వాళ్ళ రాలేదు. మీ చెల్లిని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి అల్లుడుగా వచ్చాను. కొంచెం మీ చెల్లెల అభిప్రాయానికి కూడా గౌరవం ఇచ్చి మాకు మర్యాద ఇస్తే మంచిది. చూడు ధరణి, పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి బాధలు కలగటం సహజం. నేను కళ్యాణి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అమ్మ నా మీద ఇలాగే కోప్పడింది. అది నీకు కూడా తెలుసు కదా. కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. జనరేషన్కి తగ్గట్టే పిల్లల పట్ల పెద్దలు తీసుకునే నిర్ణయాల్లో మార్పులు వచ్చే తీరాలి. సో ఆవేశమన్నీ కొంచెం పక్కన పెట్టి కూతురు అల్లుడికి హారతిచ్చి ఇంట్లోకి వెల్కమ్ చెప్పు. అంటే నీకు అక్క బాధ అర్థం కావడం లేదా? బాధల్ని తీసి బీరువాలో పెట్టమని చెప్తున్నా. అర్థం చేసుకో ధరణి. దేవిక, నువ్వేనా ఇలా మాట్లాడేది? మీ అక్కని అమ్మగా నన్ను తండ్రిగా భావిస్తావని ఎన్నోసార్లు చెప్పావు. మరి ఇలా మాట్లాడుతున్నావేంటి? దేవిక, 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 నువ్విక్కడున్నావా? నీకోసం మై గాడ్, కీర్తి ఆదర్శ్ని పెళ్లి చేసుకుందా? ఇది కళా నిజమా? నా పవన్ కళ్యాణ్, కీర్తి కూడా నాలాగే తనకిష్టమైన వాడినే పెళ్లి చేసుకుంది. మన బ్లెస్సింగ్స్ కూడా తనకెప్పుడు ఉండాలి. ఓకేనా? ఇదేంటి? ఇది నిన్న నాతో అన్నట్టుగానే తన అక్క వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడం స్టార్ట్ చేసి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. నువ్వు మీ వాళ్ళ మీద ఇంతగా పగపడతావని నేను అస్సలు అనుకోలేదు. సరిగ్గా నేను కోరుకున్నట్టే చేస్తున్నావు. ఇదే కంటిన్యూ చేయి. త్వరలోనే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తా.